హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈరోజు 26th జూలై 2025. సో నిన్న జరిగిన ట్రేడింగ్లో మార్కెట్లు బాగా నష్టాలే సవి చూసాయి. లాస్ట్ వీక్ అంతా కూడా ఒక 1 వీక్ చూస్తే మనం లాస్ట్ వీక్ గడిచిపోయిన వీక్ అంతా కూడా మనకి మార్కెట్ నష్టాల్లోనే క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే సెక్టోరియల్గా ఒక్క హెల్త్ కేర్ సెక్టార్ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంతవరకు పాజిటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. వీక్లో 0.44% వీక్లీ గెయిన్ కనిపించింది. అట్లనే ఫార్మా సెక్టర్ చూస్తే 0.31% గెయిన్ కనిపించింది. దెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా 0.25% ప్రాఫిట్లో క్లోజ్ అయ్యాయి లాస్ట్ వీక్లో. అది బాగా నష్టపోయిన సెక్టార్ చూస్తే మనకి మీడియా సెక్టార్ వచ్చి 5.73% మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ రియాలిటీ బాగా దెబ్బతిన్నది. తర్వాత నిఫ్టీ ఐటీ కూడా 4% వరకు డౌన్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ 3.53%, తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్ వచ్చి 3.4%, ఎనర్జీ సెక్టర్ వచ్చి 2.7%, పిఎస్యు బ్యాంక్స్ 2.22%, తర్వాత నిఫ్టీ పిఎస్సి ఇండెక్స్, నిఫ్టీ సిపిఎస్సి ఇండెక్స్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి లాస్ట్ వీక్లో నెగిటివ్లోనే వీక్ క్లోజ్ అయింది. అయితే లాస్ట్ ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ చూస్తే నిఫ్టీ కూడా బాగా నష్టపోయింది మనకి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది రాబోయే రోజుల్లో కూడా హెల్త్ కేరు తర్వాత ఫార్మా సెక్టారే కొంత పాజిటివ్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే కంపారిటివ్లీ నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంగ్త్ ఉంది. సో మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫార్మా స్టాక్స్ కానీ అదేవిధంగా హెల్త్ కేర్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ కానీ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ ఒకసారి చూద్దాం. ఫ్రైడే ట్రేడింగ్లో బాగా నష్టపోయినవి చూస్తే బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టెక్ మహేంద్ర, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, నెస్లే ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% నష్టపోయిన స్టాక్స్. అదేవిధంగా ప్రాఫిట్లో క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే మనకి సిప్లా, ఎస్బీఐ లైఫ్, తర్వాత అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డి, హెచ్డిఎఫ్సి లైఫ్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్ ఇవి మాత్రమే మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీకి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం ఇక్కడ గమనిస్తే లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా డౌన్ అవుతానే ఉంది మార్కెట్. సో నిఫ్టీ వచ్చి లాస్ట్ 4 వీక్స్ డౌనే చూపిస్తుంది. ఇప్పుడు మనకి ట్రెండ్ వైజ్గా కాస్త డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. 24,837 దగ్గర మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి వచ్చే వారం ఏదైతే ఉందో ఇది మనకి ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్కి మంత్లీ ఎక్స్పైరీ వీక్. సో కొంత వలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఓవరాల్గా విక్స్ చాలా తక్కువ ఉంది, 11.28 దగ్గరే ఉంది విక్స్. కాకపోతే హెవీ వోలటైల్ ఉండకపోయినా కానీ బట్ ఇంట్రాడే వోలటాలిటీ లేదా 1 or 2 days హై వోలటాలిటీ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పైరీ వీక్లో జనరల్గా జరిగేది ఇదే. అయితే ఇక్కడ మనం టెక్నికల్గా చూడాల్సిన లెవెల్స్ ఒకటి 24,700 అండ్ 24,500 ఈ రెండు స్ట్రైక్ ప్రైజుల దగ్గర కూడా మనం ఆప్షన్ డేటాలో కూడా అదే చూసాం. కొంతవరకు సపోర్ట్ పాయింట్స్ లాగా కనపడుతున్నాయి. 24,700 మనకి వీక్లీ సపోర్ట్ ఉంది. అట్లనే 24,500 కూడా కొంత టెక్నికల్గా ఇవి రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో కూడా చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి 24,730 నుంచి 24,800 మధ్యలో ఒక డిమాండ్ జోన్ ఉంది. అయితే ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం ఆ జోన్ దగ్గర కొంతవరకు స్ట్రెంగ్త్ తీసుకోవచ్చు. మేబీ సపోర్ట్ తీసుకోవడానికి కొంత అవకాశం ఉంది. అయితే ఈ సపోర్ట్ తీసుకొని హెవీ ర్యాలీ వెళ్ళటానికి పెద్దగా అవకాశం లేదు. సో మనం ప్రతి వీడియోలో కూడా కీ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. 25,260 ఇప్పుడున్న కీ లెవెల్. ఆ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోనే ఉండొచ్చు. డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ ఇందాక అనుకున్నట్టుగానే 24,700 దగ్గర మాత్రం మంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది బ్రేక్ అయితే 24,550 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో లాస్ట్ వీక్ గమనిస్తే మనకి బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసిన స్టాక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెద్దగా మనం డౌన్ టిక్స్ చూడలేదు. అయితే ఇక్కడ మనకి చూస్తే హెవీ మొమెంటం లేదు, కొంచెం డౌన్గా కనిపించినా కానీ కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఈ వీక్ రేంజ్లోనే మనకి లాస్ట్ 3-4 వీక్స్ అదే రేంజ్లో ఉంది.
అయితే ఇక్కడ మనకి లాస్ట్ వీక్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ కింద తీసుకోవచ్చు మనం. సో 56,280. అదేవిధంగా హైయర్ సైడ్ వచ్చేసి డోజీ హైనే తీసుకోవాలి మనం. సో అరౌండ్ 57,350. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది కొంత కన్సాలిడేట్ జోన్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు మనం గమనించాల్సింది 56,280ని బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హయ్యర్ సైడ్లో ఒక మూమెంటం రావాలి, ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ వెళ్ళాలంటే మాత్రం 57,350ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉండాలి. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనకి ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగానే 56,300 నుంచి 56,200 మధ్యలో ఒక టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం 55,530 ఆర్ 500 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. లోయర్లో పెద్దగా మనకి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి మంత్లీ పివోట్ లెవెల్ని ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. 56,585 ఆల్మోస్ట్ మనకి దగ్గర ఉన్నాం. సో ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు మనం 56,800, 750, 800 లెవెల్ కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఒక మొమెంటం రావాలంటే మాత్రం హైయర్ లెవెల్స్కి వెళ్ళాలంటే 57,350ని క్రాస్ చేయాలి. సో ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ప్లాన్ తయారు చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా వీక్నెస్ కనపడుతుంది. సేమ్ మనకి నిఫ్టీలో చూసినట్టుగానే సెన్సెక్స్లో కూడా 4 వీక్స్ నుంచి డౌనే చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ కనపడుతుంది. సో ఇప్పుడు ఉన్నది 81,463. సో డౌన్ సైడ్లో మనకి ఒక సపోర్ట్ రావచ్చు 81,000 దగ్గర, 81,010 ఆర్ 81,050 లెవెల్స్ అనుకోవచ్చు. ఇది మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ ఉన్న ఏరియా. సో అది బ్రేక్ అయితే మాత్రం 80,300 లోయర్ సైడ్. సో ఈ రెండు లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ కొంచెం బౌన్స్ అయితే మనం ఒక పాజిటివ్ బయాస్కి వెళ్ళొచ్చు. అయితే ఓవరాల్గా దీంట్లో స్ట్రాంగ్ మూమెంటం రావాలి, అప్ సైడ్కి వెళ్ళాలి అంటే మాత్రం 82,700ని క్రాస్ చేయాలి. 82,700 మంత్లీ పివోట్ లెవెల్ ఇది. ఈ లెవెల్ని క్రాస్ చేస్తే పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం సెన్సెక్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.